చందమామ పవన్ కళ్యాణ్ అంటే సాయిధరం తేజ్కి ఎంతో ఇష్టం. ఆ ఇష్టం ఎన్నోసార్లు ప్రేక్షకులు కూడా చూశారు. ఎన్నికల్లో గెలిచి ఇంటికి వచ్చిన వెంటనే తేజ్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అయితే మావయ్యను అభిమానించటమే కాదు, అనుసరిస్తున్నాడు కూడా. తెలుగు రాష్ట్రాల్లో వరదలు జనజీవితాన్ని స్తంభింపచేశాయి. వరద ఆ తర్వాత బురదతో బతుకులను రోడ్డున పాడేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఆ ముప్పు నుంచి ఎవ్వరూ ఊహించనంత వేగంగా బయటికి తీసుకొచ్చారు. ఎక్కడా ఆకలి కేకలు వినిపించకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వరదల తర్వాత కూడా పరిస్థితిని పూర్తిగా చక్కబడే వరకు అండగా ఉంటాము అనే భరోసాని కల్పించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 4-5 రోజులుగా బుడమేరు గట్టుగానే కూర్చొని గండ్లు పూడ్చేశారు. దాంతో వరద తగ్గింది. పేరుకుపోయిన నీళ్లు కూడా పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వరద సమయంలో టాలీవుడ్ హీరోలు ప్రజలకు అండగా నిలిచారు. సూపర్ స్టార్స్ దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరు తమకు తోచిన సహాయం చేశారు. ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని కోరుతూ అండగా నిలిచారు. హీరోయిన్లు ఒకరిద్దరి నుంచి తప్ప పెద్దగా స్పందన లేదు. మెగా హీరోలు అయితే ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ వరద బాధితుల కోసం సహాయం అందించారు. ఈ మధ్య పాలిటిక్స్ ట్వీటర్లతో ట్రెండింగ్లో ఉన్న సాయిధరం తేజ్ ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకి చెరో 25 లక్షల చొప్పున 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్స్కి ఇచ్చాడు. విరాళం ఇవ్వటంతో ఆగిపోవాలి అనుకోలేదు సాయిధరం తేజ్. వరద బాధితుల్ని చూసి చలించిపోయిన తేజ్ విజయవాడ ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తున్నారట. అక్కడ సర్వం కోల్పోయిన బాధితులకి నిత్యావసరాలు, దుప్పట్లు, దుస్తులు పంచే కార్యక్రమం తలపెట్టారట. ఈ మధ్య కాలంలో సాయిధరం తేజ్ ఎక్కువగా పొలిటికల్ చర్చలు చేస్తూ ఉండటంతో తనని అంతా జనసేన తరఫున యాక్టివ్ మెంబర్గా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కడి నుంచైనా పోటీకి దిగొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే వద్దు తేజ్, మీ మావయ్య మొత్తం చూసుకుంటాడు, నువ్వు రాజకీయం అనే బురదలో దిగొద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే సాయిధరం తేజ్ కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని ఎప్పుడూ చెప్పలేదు. కేవలం మావయ్య పవన్ కళ్యాణ్ అంటే అంతులేని ఇష్టం. ఆ ప్రేమని ఇలా ప్రజాసేవలో తనని అనుసరించడం ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటాడంతే. ఇప్పుడు విజయవాడ పర్యటన, నిత్యావసరాలు పంపిణీ ఇవన్నీ కూడా మావయ్యని ఆదర్శంగా తీసుకుని చేస్తున్నాడంతే. అందుకే సాయిధరం తేజ్ చేస్తున్న కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, మెగా హీరోలు ఫిదా అవుతున్నారు. కెరీర్ విషయానికి వస్తే సాయిధరం తేజ్ ప్రస్తుతానికి భారీ బడ్జెట్తో రాబోతున్న పీరియాడిక్ మూవీలో నటిస్తున్నాడు. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్లు ఇంకా బయటికి రాలేదు. కానీ అందులో హీరోయిన్గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది అని క్లారిటీ ఇచ్చారు. ఓవైపు హీరోగా, మరోవైపు మావయ్య స్ఫూర్తితో సమాజ సేవలో దూసుకు వెళ్తున్నాడు సాయిధరం తేజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.